లాస్ట్ వీక్ సిస్టర్ ప్రాఫెసీ చెప్తాను. ఆ, సో నేను వింటా ఉన్నా సిస్టర్ చెప్తానప్పుడు జస్ట్ ఇట్లా కొనుక్కోడు వచ్చింది. జస్ట్ ఓన్లీ మేబీ ఒక 10 seconds అంతే. ఇట్లా కొనికినా మీరు నమ్మరు. సిస్టర్ నేను అట్లే చూస్తా ఉన్నా, కానీ నాకు ఏం కనబడింది అంటే అక్కడ సిస్టర్ కనబడతలేదు. ఓకే, వైట్ పావురం కనబడుతుంది. వైట్ పావురం కనబడుతుంది. నేను మొత్తం స్టన్ అయిపోయినా, ఎందుకంటే అది జీసస్కి తప్ప ఇప్పటిదాకా ఎవరికి రాలేదు కూడా. వావ్, మీకు సిస్టమ్ మీద వైట్ పావురం దిగిరావడం మీరు చూశారు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. డవ్ వాజ్ వెరీ బ్యూటిఫుల్. వావ్, మీరు ఇట్లా లాస్ట్ వీక్ ఇలా చర్చ్ లో ఉన్నప్పుడు 10 minutes ఇట్లా కళ్ళు మూసుకోగా 10 seconds లోనే సనంగానే మీకు రమ్య మోస్తారు మీద పావురం నిల్చుకుంటా మీరు చూశారు. తర్వాత సిస్టర్ కనబడుతుంది. మొత్తం హోలీ స్పిరిట్ దేవుడు ఆమెను ఓవర్టేక్ చేసేసిండు అక్కడ. వావ్, హల్లెలూయా. యేసు ప్రభు వారి మీదకి ఎలాగైతే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడో, ఇక రమ్య మోస్ గారి మీద కూడా పావురం వలె పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడం మీరు చూచి ఉన్నారు. నా పేరు జాన్సన్. చెప్పండి. సో లాస్ట్ వీక్ అంటే కొన్ని రోజుల నుండి స్లైడ్ గా వినబడుతుంది, పర్వతాలు తత్తర్లను నా కృప నేను విడిచిపోదని. అయితే నేను అనుకున్నా, సరే కృప విడిచిపోదు, కానీ కృప వల్ల ఏమవుతుంది అనుకుంటా ఉన్నా. లాస్ట్ వీక్ బ్రదర్ ద్వారా దేవుడు మాట్లాడిండు, కృప వల్ల ఏమేమి మిరాకిల్స్ జరుగుతుందని. ఓకే, సో దేవుడు ఎక్స్ప్లెయిన్ చేసింది కాబట్టి దేవునికి వందనాలు. వావ్, మీకు కొన్నాళ్ళ నుంచి కృప నేను విడిచిపోదని దేవుడు చెప్తా ఉన్నాడు. అవును, కానీ మీకు అనిపిస్తుంది కృప అంటే కృప మటన్ షాప్ ఉంది, కృపారావు ఉన్నాడు, కృపం ఉంది, కృప పేరు గడవాలు, పాపరావు ఉన్నాడు, కృపారావు ఉన్నాడు, అప్పారావు ఉన్నాడు. సో అయితే ఏంటంటే ఈ కృప వల్ల ఒరిగేది ఏముందని మీరు అనుకున్నారు. అయితే లాస్ట్ సండే రోజు మేము వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యంలో ఏమని చెప్పానండి? మీరు అన్నది కృప వల్ల మిరాకిల్ జరుగుతుంది, కృప వల్ల మ్యారేజ్ జరుగుతుంది, కృప వల్ల ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ అవుతుంది, కృప వల్ల మీరు ఇల్లులు కట్టుకుంటారు, కార్ వస్తుంది, కృప వల్ల మినిస్ట్రీ గ్రోత్ ఉంటుంది, కృప వల్ల అనాయింటింగ్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. అంటే నేను స్టన్ అయిపోయినా, ఇన్ని ఉంది ఆ కృపలో. వావ్, మీరు ఆశ్చర్యపోయారు. కృప వల్ల ఇన్ని కార్యాలు జరుగుతాయి. కృప నీకు ఇస్తానంటే ఏం చేసుకోవాలి? ఆ కృప వస్తే మటన్ కేజీ కూడా పనికి రాదు. కృప ఏం చేసుకోవాలని మీరు అనుకున్నారు. కానీ లాస్ట్ వీక్ మెసేజ్లో కృప ద్వారా ఇన్ని కార్యాలు అవుతాను మీకు అదొక షాకింగ్, అది ఒక ప్రత్యేకత లాగా మీకు అనిపించింది. అది విన్న తర్వాత మీకేమనిపించింది అండి? అయితే నాకు కృప కావాల్సిందే. అప్పటిదాకా కృప ఎందుకు చేసుకుందాం, కృప జేబులో పడుతుందా, పర్స్ కూడా ఖాళీగా ఉంది దాంట్లో పడుతుందా ఏంటి, కృప ఇస్తా అంటాడు దేవుడు అని అనుకున్నారు. ఇప్పుడు మీకు కృప కావాలంటున్నారు. ఏ విషయాలు కృప కావాలనుకుంటున్నారు చెప్పండి? ఫైనాన్షియల్ బ్రేక్ త్రూలో, తర్వాత హౌస్ కట్టాలి, తర్వాత మమ్మీది హెల్త్, తర్వాత బిజినెస్ గ్రోత్, మినిస్ట్రీ, ఎక్కువ అనాయింటింగ్ గ్రోత్. ఓకే, అనాయింటింగ్ గ్రోత్. సో ఈ విషయాలు ఇప్పుడు మీకు కృప కావాలంటున్నారు. ఇప్పటిదాకా దేవుడు ఇస్తే ఏం చేసుకోవాలన్నారు, ఇప్పుడు మీకు ప్రత్యక్ష రాగానే ఇక మీరే కావాలంటున్నారు. అవును, రైట్, కళ్ళు పూసుకోండి. ఇంకొకటి నెక్స్ట్ చెప్పండి. లాస్ట్ వీక్ సిస్టర్ ప్రాఫెసీ చెప్తాను. సో నేను వింటా ఉన్నా సిస్టర్ చెప్తానప్పుడు జస్ట్ ఇట్లా కొనుక్కోడు వచ్చింది. అంటారు కదా, ఆయన నిద్రించుచుండగా తన ప్రియులకి ఆయన ఇచ్చుచున్నాడు. జస్ట్ ఓన్లీ మేబీ ఒక 10 seconds అంతే. ఇట్లా కొనికినా మీరు నమ్మరు. సిస్టర్ నేను అట్లే చూస్తా ఉన్నా, కానీ నాకు ఏం కనబడింది అంటే అక్కడ సిస్టర్ కనబడతలేదు. ఓకే, వైట్ పావురం కనబడుతుంది. వైట్ పావురం కనబడుతుంది. మొత్తం స్టన్ అయిపోయినా, ఎందుకంటే అది జీసస్కి తప్ప ఇప్పటిదాకా ఎవరికి రాలేదు కూడా. వావ్, మీకు సిస్టమ్ మీద వైట్ పావురం దిగిరావడం మీరు చూశారు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. డవ్ వాజ్ వెరీ బ్యూటిఫుల్. సో నేనేమంటున్నట్టు అందరికి, డోంట్ టేక్ సిస్టర్ లైట్లీ. వెన్ షీ ఈజ్ ఆన్ ద స్టేజ్, షీ ఈజ్ ఇన్ అనాయింటింగ్. వెన్ షీ ఈజ్ ఇన్ అనాయింటింగ్, ఇట్ ఈస్ హోలీ స్పిరిట్. పరిశుధాత్మ దేవుడు మాట్లాడుతుంది కాబట్టి ఆమెను లైట్గా తీసుకోవద్దు. ఆమె నోటి నుండి వచ్చే ప్రతి మాటలు మీరు రిసీవ్ చేసుకొని ప్రేయర్ చేయండి, అది మిరాకిల్స్ జరుగుతుంది. వావ్, మీరు ఇట్లా లాస్ట్ వీక్ ఇలా చర్చ్ లో ఉన్నప్పుడు 10 minutes ఇట్లా కళ్ళు మూసుకోగా 10 seconds లోనే సనంగానే మీకు రమ్య మోస్తారు మీద పావురం నిల్చుకుంటా మీరు చూశారు. తర్వాత సిస్టర్ కనబడుతుంది. మొత్తం హోలీ స్పిరిట్ దేవుడు ఆమెను ఓవర్టేక్ చేసేసిండు అక్కడ. వావ్, హల్లెలూయా. యేసు ప్రభు వారి మీదకి ఎలాగైతే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడో, ఇక రమ్య మోస్ గారి మీద కూడా పావురం వలె పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడం మీరు చూచి ఉన్నారు. వావ్, మీరు ఎవరైనా చూసారంటే చర్చిలో ఎవరైనా చూసారా? చర్చిలో టైం కాగానే భోజనం ఎప్పుడు పెడతారు ఏంటో, అయ్యగారు ఎప్పుడు వదిలేస్తారు ఏంటో, లేదంటే ఫోన్లో చూసుకుంటారు. కానీ దైవజనం నిలబడ్డప్పుడు వాళ్ళ నెత్తి మీద ఏం దిగొస్తుందో ఏం చూస్తుందో ఏమైనా చూస్తున్నారా? మీకు అంటే దీని అర్థం ఏంటంటే బ్రదర్, మీ యొక్క ఆత్మీయ నేత్రాలు తెరుచుకోబడ్డాయి. మీ ఆత్మనేత్రాలు తెరవబడి ఉన్నాయి. ఎందుకంటే యేసు ప్రభువారు నీళ్ళలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ పావురం దిగిరావడము కేవలం బాప్తిస్మం ఇచ్చి యోహాను మాత్రమే చూచాడు.
ఆమేన్. మిగతా వాళ్ళు 1000 మంది ఉన్నారు కానీ వాళ్ళు ఏమీ చూడలేదు. ఏదో ఆయన వచ్చాడు తీసుకొని పోయాడు అని అన్నారు కానీ బాప్తిస్మం ఇచ్చి యోహాను చూశాడు, ఆయన సెలవిచ్చాడు. ఎవరి మీద అయితే పావురం దిగి వస్తుందో ఆయనే మెస్సయ్య అని దేవుడు నాకు సెలవిచ్చున్నానని కూడా యోహాను చెప్పాడు. ఆయన చూశాడు అంటే కేవలం ఆత్మ నేత్రాలు తెరబడ్డ వారికి మాత్రమే ఆ విషయాలు కనబడతాయి. అందుకని నేను మనవి చేస్తా, బేతల దగ్గరకు వచ్చేవాళ్ళు ఎస్ మీరు ప్రార్థన చేసుకోవాలి. ప్రభా నా ఆత్మ నేత్రాలు తెరవండి, నా ఎస్ నేను చూడాలి. సర్వీస్ టైంలో ఏం జరుగుతుంది, ప్రవచించినప్పుడు ఆయన పక్కన ఎవరున్నారు, దేవుడు ఏం చేసినప్పుడు దూతలు ఎలా సంచారం చేస్తున్నారు, ఈ విషయాలన్నీ నేను చూడాలి ప్రభాని. మీరేం చేయాలంటే ప్రార్థన చేసుకొని రావాలి. ఎస్ మీకు అలా చూసినప్పుడు మీకు ఆశ్చర్యం అనిపించింది. అప్పుడు అనిపించింది మాట్లాడేది సిస్టర్ కాదు, హోలీ స్పిరిట్ గాడే మాట్లాడుతుండు. వావ్, చూసారండి, గట్టిగా చప్పళ్ళు కొట్టి ప్రభుకు మహిమ చెల్లించండి. ఎస్ దేవుడి బిడ్డ ఆత్మ నేత్రాలు తెరిచాడు. ఎస్ మోస్ గారి మీద పావురం వలె దిగి రావడం చూశాడు. ఇక జనులారా పరిశుద్ధాత్మ దేవుడే మీ మధ్యలో సంచారం చేయుచున్నాడు. గట్టిగా పరిశుద్ధాత్మ దేవునికి గట్టిగా చప్పళ్ళు కొట్టి చెప్పండి హల్లెలూయా. Say hallelujah. చాలా మంది బేతల దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు అంటారు, మేము వచ్చినప్పుడు స్లమ్ ఏరియా చూసాము, బస్తీ చూసాము, అలాగే రేకుల షెడ్ చూసాము, ఇక్కడ అంతా జిగల్ లేదు, లైట్ లేదని ఇవి చూసామని చెప్తారు. ఈ అన్నం తిన్న తర్వాత దాంట్లో ఉప్పు తక్కువైంది, పప్పు ఎక్కువ, కారం ఎక్కువ అయిపోయిందని అది చూస్తామని చెప్తారు. సంఘానికి వచ్చినప్పుడు ఏం చూడాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి ద్వారా ఎలా కార్యం చేస్తున్నాడో చూడాలి. దేవుడు కార్యం చేస్తున్నాడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు. ఈ సాక్ష్యం అందుకే మీరు ఇది అందుకే మీరు ప్రోత్సాహ సంఘానికి వచ్చినప్పుడు ఏం చేయాలంటే ప్రార్థన చేసుకో, ప్రభు నాకు కనపడాలి, ఈరోజు నేను దూతల్ని చూడాలి, పరిశుద్ధాత్మ అభిషేకం చూడాలని చెప్పేసి మీరు నిత్యం ప్రార్థన చేసుకుంటూ ప్రత్యేకంగా సండే పూట చేర్చుకొచ్చినప్పుడు మీరు ప్రార్థన చేసుకుని రావాలి. అలా మీ అది ప్రత్యేకమైనటువంటి అనుభవం. మీరు ఎప్పుడన్నా అట్లా చూసారండి? ఎప్పుడు చూడలేదు. మీరు ఎప్పుడైనా చూసారా? చూడాలి. చూచు కన్నులు ధన్యమైనవి. మీరు చూడాలి, చూసే వాళ్ళ కన్నులు ధన్యమైనవి. ఎస్, దేవుడు మీ కృపను దయచేయబోతున్నాడు. ఎస్ కళ్ళు మూసుకోబడతాను. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. అనుకోండి, ప్రభా నాకు ఈ విషయంలో కృప రావాలని చెప్పేసి అనుకోండి. యేసు క్రీస్తు నామంలో ఈ బిడ్డ మీదకి నేను కృపని రిలీజ్ చేస్తున్నాను. యేసు క్రీస్తు నామంలో అగ్ని, పరిశుద్ధాత్మ యొక్క అగ్ని బలంగా రిలీజ్ చేస్తాను. రిసీవ్ చేసుకోండి. యేసు క్రీస్తు నామంలో మీరు కూడా అనుకోండి, ప్రభా నా మీద కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఒక పావురం వలె దిగి రావాలని అనుకోండి. ఒక అభిషేకం మీపైకి బలంగా దిగొస్తుంది. కృపాభిషేకం బలంగా దిగొస్తుంది. యేసుక్రీస్తు నామములో రిసీవ్ చేసుకోండి. మీరు అనుకోండి, నాకు ఈ కార్యం జరగాలి ప్రభా. ఏమైతే అనుకుంటున్నారో ఆ విషయాల్లో ప్రభు మీకు స్వయంగా కృపని రిలీజ్ చేస్తున్నగా అద్భుతం జరుగుతుంది. మీరు సాక్షాంత వస్తాన్ని ప్రవచిస్తున్నాను. ఒక కృప మీ మీదకి ఒక తెల్లని మేఘం వలె, ఒక తెల్లని మేఘం వలె, ఒక పలచని ఒక స్మోక్ వలె, అది తెల్లగా ఉంది. అది స్మోక్ వలె మీ మీదకి దిగి రావడం నేను చూస్తున్నాను. దిగి వస్తుంది. రిసీవ్ చేస్తాను. 2 చేతులు పైకెత్తండి, రిసీవ్ చేసుకోండి. మీరు కూడా అందరు కూడా 2 చేతులు పైకెత్తండి. ఒక్కొక్కరి మీదకి ప్రభు తెల్లని స్మోక్ వల్ల ఉండేటువంటి ఒక కృపను రిలీజ్ చేస్తున్నాడు. యేసుక్రీస్తునామములో రిలీజ్ చేస్తుండగా కార్యాలు జరగబోతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకరాలు జరుగుతున్నాయి, శక్తులు కాలిపోతున్నాయి, బంధకాలు తెగిపోతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి. ఎస్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు. గట్టిగా చప్పళ్ళు కొట్టి గట్టిగా చప్పళ్ళు కొట్టి చెప్పండి హల్లెలూయా.